బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. గోల్డ్ బాబు అలాగే కోహ్లీ డ్యాన్స్ వేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు రాహుల్కి కోపం వస్తూ ఉంటుంది. నేనుండగా మళ్ళీ గోల్డ్ బాబుతో డ్యాన్స్ వేయడం ఏంటి అని రాహుల్కి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు రాహుల్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి నాతో డ్యాన్స్ వేయాలి కానీ గోల్డ్ బాబుతో ఎందుకనేసి గోల్డ్ బాబుని కొంచెం తోసేస్తాడు. అప్పుడు మళ్ళీ రాహుల్ కోహ్లీతో డ్యాన్స్ వేస్తుంటే గోల్డ్ బాబుకి కోపం వచ్చి కోహ్లీ నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, అసలు నాకు మందు పోసే వాళ్ళు కూడా లేరు, నేను వెళ్ళిపోతాను, మా బిజినెస్ మొత్తం నా ఫ్రెండ్ చేతిలో పెడతాను అనేసి అంటాడు. అప్పుడు కోహ్లీ గోల్డ్ బాబు గారు మీరు అలా మాట్లాడకండి, రాహుల్ నీతో ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఆయన డ్యాన్స్ చేయొచ్చు, గోల్డ్ బాబు గారితో ఇప్పుడు డ్యాన్స్ వేయాలి, తను బిజినెస్ మళ్ళీ పార్ట్నర్ వేరే దగ్గర చూసుకుంటా అంటున్నాడు, రాహుల్ నేను నీతో మళ్ళీ వేస్తాననేసి రాహుల్తో అంటుంది అని కోహ్లీ అలాగే గోల్డ్ బాబు ఇద్దరు డ్యాన్స్ వేస్తారు. అప్పుడు రాహుల్కి కోపం వస్తుంది, వీళ్ళిద్దరు డ్యాన్స్ వేయడం ఏంటని. డ్రింక్ బాగా చేస్తాడు రాహుల్, చేసి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు రాజు అలాగే కావ్య చూసావా గోల్డ్ చాలా ఉంది, చాలా బిజినెస్లు ఉన్నాయనేసరికి గోల్డ్ బాబుకి వెళ్ళి తిరుగుతుంది కోహ్లీ. తన నిజ స్వరూపం ఇప్పటికైనా తెలిసిందా, అదే మా స్వప్నక్క అయితే ఇలా చేస్తుందా, నిన్ను తోసేస్తుందా, నీకు ఆస్తి లేకపోయినా మా స్వప్నక్క మంచిగా చూసుకుంది అనేసి కావ్య అంటుంది. అప్పుడు రాహుల్కి కోపం వస్తూ ఉంటుంది, ఇంకెక్కువ డ్రింక్ చేసి అలాగే సోఫాలో పడుకుంటాడు. తర్వాత గోల్డ్ బాబు అలాగే కోహ్లీ డ్యాన్స్ వేసిన తర్వాత గోల్డ్ బాబు డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల పడుకుంటాడు. తర్వాత కోహ్లీ కూడా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. తర్వాత కావ్య అలాగే రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు, గోల్డ్ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి, తను నవ్వించడం వల్ల నువ్వు చాలా బాగా నవ్వావు, ఎన్ని రోజులైందో నిన్ను ఇలా నవ్వి చూడకుండా అయిపోయింది, ఇలా ఈరోజు మాత్రం చాలా బాగా నవ్వావు అనేసి అంటాడు. అప్పుడు కావ్య ఇదంతా మీ వల్లే జరిగింది, మా అక్కకి హెల్ప్ చేయడానికి మీరు రావడం వల్లనే గెటప్ వేసుకోవడం ఇవన్నీ వీటి వల్లనే జరిగిందండి అనేసి అంటుంది. అప్పుడు రాజు మీ అక్క వల్ల ఏం కాదు, తను మా ఇంటి కోడలు కూడా అందుకే వచ్చాను అనేసి అంటాడు. అప్పుడు కావ్య అంటే మీ ఇంటి కోడలనేసి వచ్చారు, నా కోసం రాలేదా అంటుంది. అప్పుడు రాజు లేదు మీ అక్కని కూడా వచ్చాను అనేసి అంటాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత తెల్లవారిన తర్వాత రాహుల్ అలాగే గోల్డ్ బాబుకి సోఫాలో పడుకుంటారు. కోహ్లీ వాళ్ళు తన బెడ్రూమ్లో పడుకుంటుంది. రాజ్ కావ్య ఇద్దరు వచ్చి గోల్డ్ బాబుని లేపి నువ్వు కోహ్లీ రూమ్లో పడుకోమని చెప్పాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు పడుకున్నావు అనేసి అంటారు. అప్పుడు గోల్డ్ బాబు అయ్యో నేను మర్చిపోయాను అనేసి తన టీషర్ట్ ఇప్పేసరికి లిప్స్టిక్ మరకలన్నీ ఉంటాయి, ఇవి ఎప్పుడు పెట్టుకున్నావు అంటే నేనే పెట్టుకున్నాను, మనం ఇలా కోహ్లీని ఇరికించాలనుకున్నాం కదా, నేనే నా లిప్స్టిక్ నేనే పెట్టాను అనేసి గోల్డ్ బాబు అంటాడు. అని గోల్డ్ బాబు కోహ్లీ బెడ్రూమ్కి వెళ్ళి కోహ్లీ పక్కన పడుకుంటాడు. తర్వాత రాజు కావ్య ఇద్దరు రాహుల్ని లేపుతారు. లేపి గోల్డ్ బాబు కనిపించడం లేదు అనేసి అంటారు. అప్పుడు రాహుల్ ఏమో ఎక్కడున్నాడో ఉంటాడులే వాడే అనేసి అంటాడు. అప్పుడు రాజు కావ్య లేదు గోల్డ్ బాబుని మేము కోహ్లీ రూమ్లో చూసామనేసి అంటారు. అప్పుడు రాహుల్కి కోపం వచ్చి ఎమ్మటే లేసేస్తాడు. లేచి వాళ్ళ రూమ్లోకి పోతుంటే ఎందుకు అనుమానంగా వెళ్తున్నావా అనేసి రాజు అంటే లేదు కోహ్లీతో పడుకోవడానికి వెళ్తున్నాను మా బెడ్రూమ్కి అనేసి అంటాడు. అని బెడ్రూమ్ డోర్ తీసేసరికి కోహ్లీ అలాగే గోల్డ్ బాబు కనిపిస్తారు. అప్పుడు రాహుల్ కోహ్లీ అని పిలుస్తాడు. కోహ్లీ లేచి గోల్డ్ బాబు గారు మీరేంటి ఇక్కడ పడుకున్నారు అనేసి అంటుంది. అనేసరికి రాహుల్ నేను అక్కడ పడుకోలేదు, గోల్డ్ బాబు గారితో అసలు ఆ బావగారు ఎలా వచ్చారో కూడా నాకు తెలియదు అంటుంది. అప్పుడు రాహుల్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు కోహ్లీ, నువ్వు తనతో పడుకొని మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు అని రాహుల్ అంటాడు. రాహుల్కి కోపం వస్తూ ఉంటుంది. తర్వాత రాజు కావ్య తనని నమ్మొద్దని చెప్తే నువ్వే నమ్మావు, అసలు తనకి ఆస్తి ఏం లేదు, నీకు ఆస్తి ఉందనే నిన్ను ట్రాప్ చేసింది, మా అక్క మాత్రం అలా చేస్తుందా అనేసి కావ్య అంటుంది. అప్పుడు రాహుల్ షాక్ అయిపోతాడు. ఇతను కాదు ఇంకా డబ్బున్నోళ్ళు ఎక్కువ వచ్చిరనుకో తనతో పోతుంది, ఎంతమంది డబ్బు వస్తే వాళ్ళతోనే పోతుంది ఆ కోహ్లీ అనేసరికి రాహుల్ షాక్ అయిపోతాడు. అప్పుడు కోహ్లీ లేదు నేను అలా చేయలేదు, అసలు ఆ బావగారు ఎలా వచ్చాడో నా బెడ్రూమ్లోకి నాకు తెలియదు అని కోహ్లీ అంటుంది. గోల్డ్ బాబు మాత్రం సిగ్గుపడుతూ ఉంటాడు. రాహుల్కి కోపం వస్తూ ఉంటుంది.